పీరియడ్ సైకిల్ అంటే 28 నుంచి 30 రోజుల సైకిల్ ఉండి 3 నుంచి 4 రోజుల బ్లీడింగ్ అయ్యి దాని తర్వాత కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చి ఒక 5వ రోజుకి ఆగిపోతే అది నార్మల్ సైకిల్. వీళ్ళకి మిడ్ సైకిల్ అంటే మధ్యలో ఒక 10th డే నుంచి 14th డే లేదా 15th డే లోపల ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక నార్మల్ ఫిజియలాజికల్ సైకిల్. ఇప్పుడు కొన్ని కామెంట్స్ చూడండి. పీరియడ్ సైకిల్స్ మధ్యలో స్పాటింగ్ అవుతుంది, లేదా పీరియడ్ సైకిల్ 35 డేస్కి ఒకసారి వస్తుంది, లేదా చాలా రోజుల నుంచి రాలేదు. ఇవి నార్మలా అని అడుగుతున్నారు. కాదు, ఇవి ఏవి నార్మల్ కాదు. నార్మల్ ఎట్లయితుంది? మీకు కూడా తెలుసు ఈ విషయం. 30 రోజులకు ఒక్కసారి వస్తేనే, కరెక్ట్గా నెల నెల వస్తేనే అది పీరియడ్ సైకిల్ నార్మల్ ఉన్నట్టు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అన్నా, లేకపోతే సైకిల్ మధ్య మధ్యలో మీకు మళ్ళీ స్పాటింగ్ అనిపిస్తుందన్నా, 15 రోజులకు ఒకసారో 20 రోజులకు ఒకసారో సైకిల్ వస్తుందన్నా, మీకు ఏదో ఇష్యూ ఉన్నట్టే లెక్క. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని రండి. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి మందులతో తగ్గేవే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99% ఆఫ్ ద టైమ్స్ మందులతో పాటు మేజర్గా మీరు చేయాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్. ఇదైతే నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి. మనం తీసుకునే ఆహారంలో తెల్లన్నం తగ్గించండి. తెల్లన్నం కాకుండా మిగిలినవి అంటే కొర్రలు, సామలు లాంటివి యాడ్ చేసుకోండి. 3 రోజులు వారంలో తెల్లన్నం తిన్నా 3 రోజులు కొర్రలు కానీ, సామలు కానీ, రాగులు కానీ తీసుకోండి. వీటితో పాటు కూరగాయలు, పళ్ళు ఎక్కువ తీసుకోండి. ప్రోటీన్ ఆహారం పెంచండి. సాయంత్రం 7:30, 8 కల్లా ఫుడ్ తినడం ఆపేసేయండి. ఆ తర్వాత లేట్ నైట్ ఏమీ తీసుకోవద్దు.